ఈరోజు రాత్రి 2000 hours అంటే 8 గంటలకి 100 కాల్ చేశారు. ఈ 100 కాల్ ఇమీడియట్గా మా బ్లూ కోట్ కానిస్టేబుల్ విజిట్ చేశారు సీన్కి. ఒక ఆడ మనిషి 44 సంవత్సరాలు ఆమె చనిపోయింది అనగానే ఇమీడియట్గా మేము వచ్చాము. వచ్చి చూస్తే ఇక్కడ తెలుసుకుంటే ఎం సుధారాణి ఏజ్ 44 years ఉంటుంది. వీళ్ళ హస్బెండ్ వచ్చేసి ఉమామహేశ్వర్ అని ఆర్ఎంపీగా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు యూసుఫ్పూర్లో. సీన్ చూస్తే బెడ్రూమ్లో ఆమె గొంతును కట్ చేసి షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్తో కట్ చేసినట్టుగా ఒకే వెయిట్తో కట్ చేసినట్టుగా ఉంది. నిందితుడు ఈవెన్ గ్లౌజెస్ కూడా వాడాడు. ఆ బెడ్ మీద నుంచి తర్వాత దొర్లించి కిందికి పారేసి కింద ఫ్లోర్ మీద పారేసి ఆ తర్వాత ఆ బట్టల్ని కూడా బాల్కనీలో కిచెన్కి సంబంధించిన బాల్కనీలో అక్కడ పారేసి వెళ్ళిపోయారు. వీళ్ళ పిల్లలు ఇద్దరు ట్యూషన్కి పోయి తిరిగి వచ్చేసరికి డోరు మామూలుగా లోపల నుంచి బోల్ట్ వేసుకుని కానీ తెరవగానే వచ్చేసింది. అది చూసేసి మమ్మీ అని అంత వెతికారు. ఎక్కడ కనిపించకపోయేసరికి పక్క వాళ్ళకి చెప్పారు. వాళ్ళు వచ్చి చూశారు. చూసిన తర్వాత ఆ బెడ్ మీద రక్తపు మరకలు మమ్మీ కనబడడం లేదని చూసి తీరి ఆ బెడ్ పక్కన కనబడడం, తర్వాత వాళ్ళ హస్బెండ్ పిలవడం ఇవి జరిగినాయి. ఎవరు ఇక్కడ విచారిస్తే ఎలాంటి అరుపులు కానీ ఇలాంటి వాగ్వివాదం కానీ ఫైటింగ్ కానీ ఇట్లా జరిగినట్టుగా చెప్పలేదు. దీన్ని చూస్తే పిలిచిన వ్యక్తులే ఈ హత్యకు ఆమె అంతమందించడానికి హత్యకు చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏంటి కానీ అభిప్రాయానికి వస్తుంది. ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. వీఆర్ గెటింగ్ కాల్ డీటెయిల్స్. దేంతో సార్ అతను ఒక షార్ప్ ఎడ్జ్ అండి, చాలా పదునైనటువంటి ఒక కత్తి కానీ లేకపోతే అది ఉందా సార్ అక్కడ సంఘటన స్థలంలో కనిపించలేదు. మా డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది, అవి కూడా చెక్ చేస్తున్నారు. మా ఫింగర్ ప్రింట్స్ న్యూస్ టీమ్ వాళ్ళు కూడా ఇంకా షార్ప్ నైఫ్ అంటుంది కదా, మేబీ వాళ్ళ హస్బెండ్ డాక్టర్ అని ఒకవేళ అయినపై మనం అనుమానిస్తున్నాం. నేను ఇప్పుడు అలాంటి ఏమి కంక్లూడ్ చేయను. లెట్ మీ ఇన్వెస్టిగేట్. పోలీస్ ఆఫీసర్గా నేను మొత్తం అయిన తర్వాతనే కంక్లూడ్ చేస్తాను. ఏదో అనుమానం కొద్ది నేను చెప్పడం కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ మన అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారా? మామూలుగా అందరినీ క్వశ్చన్ చేస్తాం కదా, లీవర్స్ని వాళ్ళందరినీ అడుగుతాం. అలాగే అతన్ని కూడా అడగాల్సి వస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ చూసారా సార్? వాటి గురించి మా టీమ్స్ అన్ని వర్కౌట్ చేస్తే మార్నింగ్ ఏమన్నా వాళ్ళ పిల్లల్ని అడిగారా సార్? ఏమన్నా వాళ్ళ మమ్మీతో కానీ గొడవ పడ్డాడు, ఫాదర్ కానీ గొడవ పడుతున్నా ట్రైనింగ్ చేస్తున్నాం. ఆ క్లారిటీ కొంత గోల్డ్ మిస్సింగ్ ఉందని వాళ్ళ హస్బెండ్ చెప్తున్నాడు. ఇంకా కంప్లైంట్ రాస్తున్నారు.
ఆ టైంలో హస్బెండ్ ఎక్కడ ఉన్నారు సార్ ఆ టైంలో? అతను చెప్పేదాని ప్రకారం ఆయన క్లినిక్లో ఉన్నారు. ఓకే. పర్లేదు పడిపోతుంది. థ్యాంక్ యూ.